ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? విజయవాడని చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్ట్ చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు 2 రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానండి సభ, ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయా? కామ్రేడ్ రాఘవులు చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, ట్రివేండ్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతూ ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు కట్టు పెడతాను నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదన్నాం, మేమెంత నిమిత్త మాత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నాకు సెయింట్ల పైన నమ్మకం లేదు. అయినా కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఆయన 300 సంవత్సరాల నాటి చెప్పాడు. ఏమని? మరి ఆయన తాళపత్రాల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చూద్దాం, నేనేం తొందరపడటం లేదు. అందుకే మన్మోహన్ సింగ్ గారికి జాబు రాశాను, ఆయన ప్రతిని కూడా మీకు వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు చేతిలో ఈరోజు అసెంబ్లీ ఉంది. మరి ఆయన చెప్తున్నాడు 49 పార్టీలు నాకు సమర్థించినాయని. 50 పార్టీలు కూడా సమర్థిస్తాయి, ఏముంది అక్కడ? దుగరాజపట్టణ ఓడ రేవును కూడా సమర్థించారు అన్ని పార్టీలు. పార్లమెంటు ఎందుకు ఆపావు? జాబ్ ఎందుకు రాసావయా ఓ గౌరవ ముఖ్యమంత్రి? రెండో విషయం వచ్చాడు నరేంద్ర మోడీ. మీ అందరికీ తెలీదు, నాకు బాగా తెలుసు. నేను నిరుపేద కుటుంబం అయితే ఆయన ఇంకా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు మోడీ. ఈరోజు మోడీ అందరికీ కోటీశ్వరులకే సహాయం చేస్తున్నాడు. అదానీలకి, పెద్ద పెద్ద టాటాలకు, బిర్లాలకి, పేదవాళ్ళకి ఏమీ చేయలేదు నరేంద్ర మోడీ గత 10, 11, 12 సంవత్సరాల్లో తెలియజేస్తూ. జగన్మోహన్ రెడ్డి ఏందో మాట్లాడుతున్నాడు. మా ఫ్రెండ్ కొడుకు పాపం, కొంతమంది నవ్వుకుంటున్నారు, నేను మాత్రం సీరియస్గా వింటున్నా. జగన్మోహన్ రెడ్డి ఏదో మావి గన్ అన్నాడు, ఏ గన్ అంటాడో తెలీదు. ఆయన కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, బిలియనేర్ అయ్యాడు. ఈరోజు ఎలా సంపాదించేవయ్యా అని నేను అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కూడా చాలా నిరుపేద, నాకు తెలుసు అన్నీ. మరి ఈరోజు బిలియనేర్ అయ్యావు, ఎలా అయ్యావు? ప్రజలకు చెప్పగలవా? ఇది ప్రజా డబ్బు కాదా? చివరిలో మా మిత్రుడు చంద్రబాబు నాయుడు, ఆయన కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు, బిలియనేర్ అయ్యాడు. ఏందో దినానికి ఒక స్పీచ్ కొడుతున్నాడు, కొత్త స్పీచ్, ఎవరో రాసి ఇచ్చిన స్పీచ్లు కొడుతున్నాడు. వస్తున్నాడు పోతున్నాడే కానీ
15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది రాష్ట్రానికి నాకైతే కనపడటం లేదు. ఆయన చూపిస్తే సంతోషపడతాం. మరి రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా ఆయన 6 సంవత్సరాలు, ఈయన 11 సంవత్సరాల్లో నేను కడపకి వెళితే ఏమీ కనపడలేదు. ఈ 2 కుటుంబాలు రాష్ట్రాన్ని పరిపాలించినాయి, బాగా ఆర్థికంగా పైకి వచ్చారు.